ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేసి మెరుగైన సేవలు అందిస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసుపత్రిపై మంత్రి నిర్లక్ష్యం వహిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆరోపించారు. శుక్రవారం మంథని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆయా వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారని, సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 2 మాసాలుగా గైనకాలజిస్టు వైద్యుల నియామకం జరగలేదని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో వైద్యులు అందుబాటులో ఉండడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించి పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకువస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే నిర్లక్ష్యం మూలంగా వైద్యులు లేక ఆసుపత్రి వెలవెలబోతూ మా ఆడబిడ్డలు ప్రసవాల కోసం దూర ప్రాంతాలకు లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో దాదాపు 2 నెలల నుంచి డాక్టర్ లేకపోవడం వలన ఇంత పెద్ద మాతా శిశు కేంద్రం వృధాగా పడిపోయి ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఓట్లతో గెలిచి పెద్ద పదవులను అలంకరిస్తే, వాళ్లకు పెద్ద పదవులు వస్తే ప్రజలు కూడా పెద్ద సేవలు అందుతాయని ఆశిస్తారు. కానీ మంత్రి ఎమ్మెల్యే గారు ప్రజలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాడు అనడానికి మేము అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ప్రజలు ఆలోచించకపోవడం వలన ఆయన మాత్రం మారడం లేదు, మీరు కూడా మారతలేరు. ఆయన నిజస్వరూపాన్ని గమనించకపోవడం మన తప్పనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మంత్రి ఎమ్మెల్యే గారు, మీకు మా ప్రజల ఓట్లతోటి మంత్రి పదవి వచ్చింది. ప్రజలు పురోగతి చెందాలి, కానీ తిరోగమనంలోకి వెళ్తా ఉన్నారు మంత్రి నియోజకవర్గ ప్రజలు. దేనికి సంకేతం ఇది? మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ అనేది మేము విన్నాము, చూడలేదు, అప్పుడు చిన్నవాళ్ళం మేము. ఇవాళ చూస్తున్నాం ఇందిరమ్మ పాలనను. పోలీస్ కేసులు, నిర్బంధాలు, రౌడీ షీట్లు తప్ప మీరు చేసింది ఒక్కటి కూడా లేదని దానికి అనేకం కనబడతా ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఇవాళ మాతా శిశు కేంద్రంలో మీరు హెడ్ క్వార్టర్లో ఈ మాతా శిశు కేంద్రం ఉంది. ఇక్కడ 2 నెలల నుంచి ఒక డాక్టర్ను నియమించకపోవడం ఎవరిది తప్పు? ప్రజలు ఓట్లేసింది మీకు గెలిపించినందుకు తప్ప, మీరు ప్రజలను ప్రజలుగా చూడలేకపోవడం తప్ప అనేది స్పష్టత ఇవ్వాలి. మీరు మమ్మల్ని నాయకులుగా గుర్తించకపోయినా కనీసం మీ నాయకులతోటి తిట్టిపించకండి, దీనికి జవాబు చెప్పండి. మీ నాయకులు కూడా వచ్చి ఎప్పుడు డాక్టర్ వస్తాడు, ఎన్ని రోజులలో డాక్టర్ వస్తాడు, మా అక్క చెల్లెల కష్టాలు ఎప్పుడు తీరుతాయో జవాబు చెప్పాలి. కానీ మేము ఒకటి అడిగితే మీ వాళ్ళతో ఒకటి తిట్టిపించి సమయాన్నంతా వృధా చేసి ఎంతసేపు కేసులు పెట్టియడానికి, మమ్మల్ని దుర్భాషలాడించడానికే మా ఎస్సీబీసీలను వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే గారు. పాపం వాళ్ళను అభివృద్ధి చేయండి, కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది, మా అక్క చెల్లెలకు ఉపయోగపడుతుంది. మీ అక్క చెల్లెలు ఇక్కడ లేరు కనుక, మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు కనుక మీకు మా ప్రజలుగా కనబడతలేరు. మేము పనులు చేసి అంటున్నాం, మేము పనులు చేయక అంటలేము. ఇక్కడ మాతా శిశు కేంద్రాన్ని తీసుకొచ్చినాం తెలంగాణ ప్రభుత్వంలో. మేము మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చినాం, చాలా బ్రహ్మాండంగా కట్టిపించినాం, అన్ని వసతులు చేసినాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా వసతులు రాకపోతే మేమే సొంతంగా మా అక్క చెల్లెలు, నా తోడబుట్టిన అక్క చెల్లెలు లేకపోయినా ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా ఇక్కడ ప్రతి కుటుంబంతో మాది పేగు సంబంధం ఉంటుంది కనుక ఇక్కడ మేము వాళ్లకు మంచి వసతులు ఉండాలని, ప్రభుత్వం కేటాయించకపోతే మంచి కూల్లో ఉండాలని కూలర్స్ పెట్టినాం. మేము భార్యాభర్తలం ఇద్దరం వాళ్ళను మా పిల్లలుగా భావించినాం. మా అక్క చెల్లె పిల్లలంటే మా పిల్లలుగా భావించి వాళ్ళ బాగోగులు చూసుకున్నాం, కుటుంబ సభ్యులాగా చూసుకున్నాం. కానీ వాళ్ళ మీరు రారు, మీ నాయకులు రారు, ఏమైనా మమ్మల్ని తిట్టడానికే వాళ్ళతోటి సమయాన్ని అంతా వెచ్చిస్తూ ఉన్నారు మీరు. కనుక మిమ్మల్ని రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పవాడు, మీ తెలివి కల్లవాడు, ఆయన మంత్రి ఎమ్మెల్యే ఏది చెప్తా చేస్తా అంటున్నాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిండు, మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. ఈ డాక్టర్ను చెప్పడానికి మీకు నోరొస్తలేదా ఎమ్మెల్యే గారు? ఎందుకు ఎమ్మెల్యే గారు? మంత్రిలో ప్రజలు మిమ్మల్ని ఆదుకున్నారు, మీకు దాదాపు మీకే 5 సార్లు అవకాశం ఇచ్చిర్రు, మీ నాయనకు 3 సార్లు ఇచ్చిర్రు, 8 సార్లు శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు మేము ఇదా అనుభవించాల్సింది.
మీరు మీ నాయన ఎన్నడూ ఎవరు హాస్పిటల్ కట్టియలేదు, డాక్టర్ల గురించి ఆలోచించలేదు, అంబులెన్సుల గురించి ఆలోచించలేదు. ఆ రోజు మంత్రి ఆసుపత్రిలో అంబులెన్స్ నేను కేటాయించిన, మాదేపూర్ ఆసుపత్రిలో మేము అంబులెన్స్ కేటాయించినాం. ఇక్కడ మంచిగా డాక్టర్లు ఉండేటట్టు ప్రయత్నం చేసినాం. ఒకవేళ ఎవరికైనా డాక్టర్లకు ఇబ్బంది ఉంటే దగ్గరుండి చూసుకొని వాళ్ళను ఇక్కడ అనేక సేవలు అందించిన ప్రజలకు. కానీ మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? మీకు మంత్రి పదవి వస్తే మేము మురుసుడు తప్ప, మేము దూరపు కుండలు నులపల్లంటూ ఉండు తప్ప మీ వలన మాకేం ఉపయోగం ఉన్నది? మీ సోషల్ మీడియాలో టీవీలలో కొంతమంది పేపర్లలో మీ భజన పరులు వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఓహో అంటే ఆహా అంటే ఆహా, ఓహో అంటే అరే మీరు ఎంత గొప్పోళ్ళని పేపర్లలోనే చూసుడా? మా కడుపులలో మా కన్నీళ్ళల్లో చూడమా మిమ్మల్ని ఎమ్మెల్యే గారు? ఆలోచించండి అని అడుగుతున్నా, బాధతో హృదయంతో అడుగుతున్నా. ఈ మట్టిలో పుట్టి కన్నీళ్ళు అంటే ఏందో తెలిసిన బిడ్డగా అడుగుతున్నా. ఈ మట్టిలో పుట్టినందుకు ఈ పరిసర ప్రాంతాలలో 78 సంవత్సరాల స్వతంత్రం గొప్పగా చేసుకోవాలని మోదీ గారంటే అసలు ఎందుకు చేసుకోవాలనో అర్థం కాక, మీలాంటి వాళ్ళకు ఓట్లేసి ప్రజలు మోసపోతూ ఉంటే అర్థం కాక బాధపడతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు రోజు మిమ్మల్ని పొగుడుతున్నాడు కదా. ఇతర దేశాలలో మీ కుటుంబాలు ఉండడమే మా పాపమా అని అంటున్నాం. మేము ఓట్లేస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీ కుటుంబాలు అమెరికాకు వెళ్ళి సంతోషంగా ఉండడానికేనా మా ఓట్లు ఉపయోగపడేదని నేను అడుగుతున్నా వాళ్ళ. కనుక ఎమ్మెల్యే గారు స్పందించండి. మళ్ళీ రేపు పొద్దున వచ్చి మీ వాళ్ళతో తిట్టిపించకండి. మేము అడిగేది మా అక్క చెల్లెళ్లకు సులువుగా రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేయించమని అడుగుతున్నాం. మా అక్క చెల్లెలు ఇవాళ ఎక్కడో ఆసుపత్రి ఉండగా ఎందుకు గోదావరికని పోవాలి, ఎందుకు పెద్దపల్లికి పోవాలి? ఏం దౌర్భాగ్యం! రామగుండ ఎమ్మెల్యేకు పెద్దపల్లి ఎమ్మెల్యేకు ఓటు వేయలేదు కదా మా ప్రజలు, మంత్రిని ఎమ్మెల్యేగా మీకేసారు కదా ఎమ్మెల్యే గారు. దీనికి జవాబు చెప్పని అడుగుతున్నా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి నా ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ మంత్రిని ఎమ్మెల్యే 5వసారి గెలిచి మంత్రి పదవి వస్తే ఈ ప్రెస్ మీట్ పెడతా నేను ఊహించలేదు. మార్పు 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 అని గొప్పగా చెప్పుకొని వచ్చారు కదా, చాలా గొప్ప మార్పులు ఉంటాయి అనుకున్నా. ఈ హాస్పిటల్లో ఏసీలు వస్తాయి అనుకున్నా, మా అక్క చెల్లెళ్ళ బెడ్ల దగ్గర మంచి వసతులు వస్తాయి అనుకున్నా. ఈ ఆసుపత్రి ఇంకా పైన ఒక ఫ్లోర్ వేసి ఇక్కడ కాన్పులు ఇంకా ఎక్కువగా అయ్యేటట్టుగా చూస్తారనుకున్నా నేను. ఎమ్మెల్యే గారు మీ కుటుంబానికి ఇప్పటికైనా కనికరం రాదా? ఓట్లప్పుడు నోట్ల సంచులు పట్టుకొని వస్తాడు మీ తమ్ముడు. ఇప్పుడు రోజు పోలీస్ పహారా పెట్టుకొని ముందట 4 వాహనాలు వెనుక వాహనాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దానికోసం వెచ్చిచ్చే సాయం మీ సంబంధించినటువంటి వాళ్ళను చాలామంది మీ కుటుంబాలలో డాక్టర్లు ఉంటారు, వాళ్ళని ఎవరినన్నా ఒకరికి ఇక్కడ తీసుకురండి, వాళ్ళతోటి కొంత సేవలు చేయించండి. ఓట్లప్పుడు వచ్చి నోట్ల సంచులు పట్టుకొని వస్తారు కదా, దానికి పెట్టే సమయాన్ని దీనికి కేటాయించండి అని కోరుతా ఉన్నాను. దీనికి స్పష్టమైన వివరణ మంత్రి ఎమ్మెల్యే గారు ఇవ్వాలి. ఈ జిల్లాలో కలెక్టర్ గారు అనేక సార్లు మంత్రికి వస్తూ ఉన్నాడు, ఫోటోలు దిగుతూ ఉన్నాడు, పేపర్లలో కనబడుతూ ఉన్నాడు, కానీ పని మాత్రం శూన్యం ఉన్నది కలెక్టర్ది కూడా. కలెక్టర్ వచ్చిందంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఏదో ఒకటి అవుతుందనే ఒక విశ్వాసం ఉండేది ఒకప్పుడు. కానీ వాళ్ళ కలెక్టర్ ఎన్ని ట్రిప్పులు అయినాయో పాపం. ఆ ట్రిప్పులకే ఆయన వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని పోవడానికి వస్తున్నాడు తప్ప ప్రజల కష్టాలను తీర్చడానికి కలెక్టర్ వచ్చినట్టుగా నేను భావిస్తలేను. కలెక్టర్ కూడా ఆలోచించాలి. మీకు చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్గా రిక్రూటీ కాదు, మీరు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు. ఇక్కడ డాక్టర్ని పెట్టండి. ఇది మారుమూల ప్రాంతం కింద ఉన్నది. ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు 35 కిలోమీటర్లు ఉంటుంది. కనుక కలెక్టర్ని కూడా డిమాండ్ చేస్తున్నా, మంత్రి ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేస్తున్నా, మీ కుటుంబానికి 8 సార్లు అవకాశం ఇచ్చింది ప్రజలు, ఆదుకోమని డిమాండ్ చేస్తూ ఈ అవకాశంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ.